సాఫ్ట్వేర్ అంటే ప్రొఫెషనల్స్ ఎవడైతే ఉద్యోగాలు చేస్తున్నారో కార్పొరేట్ కంపెనీల్లో వీటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి మేము ట్యాక్స్ అనేటువంటిది ఇప్పుడు 30 రూపాయలు 100కు 30 రూపాయలు వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది కదా. దాదాపుగా సాఫ్ట్వేర్లో వీటిట్లో 10 లక్షల పైన శాలరీలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా 30,000 అట్లాగా ప్రొఫెషనల్స్ అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మేము వస్తే 5% మించి పన్ను కట్టించుకోము. అట్లాగే జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టంలోకి వచ్చి వ్యాపారస్తుడికి 18-28 తీసేస్తాము, మ్యాక్సిమం 10%కి మించి జిఎస్టీ కట్టించుకోము. ఇట్లాంటివి ఏమన్నా చెప్పారనుకోండి ఒక చర్చ నడుస్తుంది జనంలో. అలాంటి ఒక ఆల్టర్నేటివ్ మాట చెప్పగలిగినటువంటి వాడు ఎవడున్నాడు ఇప్పుడు అసలు దేశంలో? దాదాపు ఒక 37 పార్టీలతో ఐఎన్డిఏ లాంటి కూటమి ఏర్పాటు చేసిన ఇంకా మేమే గెలుస్తాము 370 సీట్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేయడం నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ళు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల సరైన ప్రతిపక్షం లేకపోవడం. వాళ్ళకి 26 వీళ్ళకి 38 ఎన్డీఏ. ఆ 26లో వచ్చేటప్పటికి ఇప్పుడు జేడీఎస్ వెళ్ళిపోయింది, జేడీయూ వెళ్ళిపోయింది, ఆర్ఎల్డీ వెళ్ళిపోయింది. కీలకమైన 10 సీట్లు సంపాదించుకోగలిగిన వాళ్ళందరూ అవతలకు పోయారు. ఆమ్ ఆద్మీ కూడా వెళ్ళిపోయినట్టుంది. ఆమ్ ఆద్మీ పార్టీ బయట ఉంది, మమతా బెనర్జీ అసలు లేనంటోంది. ఆమె కూడా కాబట్టి బలమైన శక్తులు 6 పార్టీలు బయటకు వచ్చేసి అంతే. అంటే తర్వాత మళ్ళీ కలవచ్చేమో ఆమ్ ఆద్మీ పార్టీ. ఓన్లీ అక్కడ సీట్ల దగ్గర క్లాష్ వస్తుంది మమతా బెనర్జీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల గెలవు అనుకున్నప్పుడు పెద్ద పట్టించుకోరు. నరేంద్ర మోడీకి ధైర్యం ఏంటయ్యా అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని 65% మంది ప్రధానమంత్రికి యాక్సెప్ట్ చేస్తుంటే ఈయన 17% మించి యాక్సెప్ట్ చేయట్లేదు రాహుల్ గాంధీ. అదే ధైర్యం నరేంద్ర మోడీకి లేదు. పార్టీ పరంగా బలంగా ఉంది అనుకుంటే ఎక్కడ బలం లేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గనక మళ్ళీ కాంగ్రెస్ కొట్టుంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయ్యింది. ఆ 3 చోట్ల ఓడిపోవడం అన్నట్టు క్రిందసారి ఆ 3 చోట్ల ఓడిపోయి కూడా బీజేపీ మళ్ళీ గెలిచింది. దేశానికి ఒక బీసీ ప్రధాని ఉన్నారు అనేది ఎంతవరకు గెయిన్ అవుతుంది పార్టీకి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా అసలు అప్పట్లో ఆయన బీసీఏ కాదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం, దాని మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారు జనాలు? నరేంద్ర మోడీలో బీసీను లేకపోతే రాహుల్ గాంధీలో ఓసీను ఎవడో చూడట్లేదు. బేసిక్గా దేశానికి సంబంధించి మంచి ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రాక్టికల్గా అధికార రాజ్య వ్యవస్థ అన్నది కాంగ్రెస్ పార్టీ టైంలో ఎక్కువ ఉంటుంది. మనకి అధికారుల దబాయింపు ఎక్కువ ఉంటుంది. సింపుల్ లాజిక్ అనమాట. అంటే మన కళ్ళెదురుగుండా మనం చూసేటువంటిది అధికారి పెత్తనం చేస్తాడు కాంగ్రెస్ టైంలో. మనం ఏం చేయాలా? కాంగ్రెస్ వాడిని ఎవరినైనా పట్టుకుని రికమెండేషన్ చేయించుకుని అధికారి నుంచి బాధితుడి నుంచి తప్పించుకోవాలి. ట్యాక్స్లో కానీ వీటిలో మనం 100 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే కనుక అది వీళ్ళతో చెప్పించుకుంటే వీడికి 20 రూపాయలు ఇస్తే అధికారితో చెప్పి 20 రూపాయలు అధికారికి లంచం ఇప్పించి 30 రూపాయలు ట్యాక్స్ కట్టించి ఒక 50 రూపాయలు